శ్రీకాళహస్తి ఎమ్మెల్యే హడావిడి ఎక్కువ బియ్యపు మధుసూదన్ రెడ్డి. అట్లాంటి బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటయ్యా అంటే, తను అక్కడ తన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే సెటిల్మెంట్లు చేస్తారు, అక్కడ ఇసుక దగ్గర నుంచి లిక్కర్ దాకా, అంటే లిక్కర్ అంటే ఇప్పుడు లేదనుకోండి, ఇసుక దగ్గర నుంచి గనుల దాకా అన్నీ అతని చేతిలోనే ఉంటాయి, ప్రతి దాని మీదన కూడా తన పెత్తనం చేస్తారు అన్నటువంటి ఆరోపణ ఉంది. బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. అయితే వాటిని ఆయన తోసిపుచ్చుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే, శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు హేమచంద్రారెడ్డి ప్లెకార్డులు పట్టుకుని అక్కడి నుంచి నినాదాలు చేస్తూ సాగాడు. ఏంటంటే, ఆలయంలో స్వామివారికి వినియోగించే వెండి పాత్రలు గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించాడని ఆరోపణ. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ఎదుట శివయ్య క్షమాపణ కోరుతున్నానంటూ ప్రకటించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. తద్వారా బియ్యపు మధుసూదన్ రెడ్డి కరెక్ట్గా ఎన్నికల ముందు ఒక పెద్ద వివాదంలో చిక్కున్నట్టయింది.